తిరువూరు నియోజకవర్గంలో బీఎస్సీ పార్టీ అభ్యర్థి లక్కిపోగు వందన కుమార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. బీఎస్సీ పార్టీకి ప్రజల్లో రోజురోజుకి గ్రాఫ్ పెరుగుతుందన్నారు. టీడీపీ వైసీపీ ప్రభుత్వాలు ప్రజలకు చేసిందేమీ లేదని, చదువుకున్న విద్యార్థులంతా ఉద్యోగాలు లేక కరువు పనికి వెళ్లే పరిస్థితి నెలకొందన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రజలకు ప్రభుత్వంలో భాగస్వామ్యం లేకుండా అధికారాన్ని అనుభవిస్తున్నారన్నారు. టీడీపీ వైసీపీకి ఓటేస్తే మతతత్వ పార్టీ బీజేపీకి వేసినట్టే అని చెప్పారు. పిల్లల భవిష్యత్తు కోసం ఏనుగు గుర్తుకు ఓటేసి బీఎస్పీ పార్టీని గెలిపించమని వందన కుమార్ కోరారు. ఆయన కొడుకు, కోడలు, భార్య అందరూ తిరుగుతున్నారు. ఇంకొక 40 ఏళ్ళు పరిపాలించాలని ఈ రకమైనటువంటి వ్యవస్థ మనల్ని వెంటాడుతూ ఉంది. ఇది మార్పు రావాలి. ఈ నియోజకవర్గంలో మార్పు రావాలి. మార్పు రావాలంటే ఖచ్చితంగా బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే మార్పు తీసుకొచ్చే దమ్ము, ధైర్యం ఉంది. అందుకు మేము సిద్ధంగా ఉన్నాం. అందుకు మేము ముందుండి నడవడానికి సిద్ధంగా ఉన్నాం. మిత్రులారా, ఒక్క నిమిషం గమనించండి. ఈ రాష్ట్రంలో 2 కులాలు, 2 కుటుంబాలు, 4 పార్టీలు. ఇది ఎంత దారుణం ఆలోచించండి. 2 కులాలు, 2 కుటుంబాలు, 4 తిట్టుకున్నారు. సైలెంట్ గా ఎవరికీ సంబంధం లేనట్టుగా బతికారు. అలాంటి వాళ్ళు ఇవాళ ఒకే వేదికకు వచ్చారు. ఆమెమో బీజేపీ అధ్యక్షుడు, ఈయనేమో టీడీపీ అధ్యక్షుడు. ఇద్దరు కలిసి ఇప్పుడు ఇవాళ ఒకే వేదిక మీద వచ్చి మనల్ని మాయ చేస్తున్నారు. ఇంకొక కులం, ఒక కుటుంబం, ఇంకొక కులం, ఇంకొక కుటుంబం. జగన్మోహన్ రెడ్డి, ఆయన చెల్లెలు షర్మిలారెడ్డి, వీళ్ళిద్దరూ ఒకే కుటుంబంలో నిన్నదాకా కలిసి ఉండి ఇవాళ ఆస్తుల పంపకాలకు వచ్చేసరికి విడిపోయి అదేదో ప్రజల్లో ఉద్ధరిద్దామన్నట్టుగా ఆమె బయటకు వచ్చి ఈయన ఆమె తిట్టుకుంటున్నారు. రోడ్ల మీద పడి సిగ్గు లేకుండా, చెల్లెలనే సిగ్గు లేకుండా ఆయన తిడుతున్నాడు. అన్ననే కనీసం ఇది లేకుండా ఆమె తిడతా ఉంది. ఇద్దరు ఒకళ్ళ పోకటాలు ఒకళ్ళు ఓడ తీసేసుకుంటున్నారు. ఓడ తీసుకొని రోడ్ల మీద పడ్డారు. వీళ్ళిద్దరు 2 పార్టీలకు సంబంధించిన వాళ్ళు. అంటే మీరు అర్థం చేసుకోండి, 2 కులాలు, 2 కుటుంబాలు, 4 పార్టీలు. ఇక దిక్కులేదు ఈ రాష్ట్రానికి. ఈ రాష్ట్రంలో 131 కులం బీసీలు ఉన్నారు. ఈ రాష్ట్రంలో 61 కులాలు ఎస్సీలు ఉన్నారు. ఈ రాష్ట్రంలో 35 కులాలు ఎస్టీలు ఉన్నాయి. రాష్ట్రంలో 15 కులాలు మైనార్టీలు, ముస్లింలు ఉన్నారు. అంటే 242 కులాలు ఉన్నటువంటి రాష్ట్రాన్ని 2 కులాలు, 2 కుటుంబాలు, 4 పార్టీలను కైవసం ప్రస్తుతం